భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి సీతారాం యేచూరి గారు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ సీతారాం యేచూరి గారి సంతాప సభ నిర్వహిస్తా ఉన్నాం. కామ్రేడ్ సీతారాం యేచూరి గారు విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాలు చేసుకుంటూ ఎస్ఎఫ్ఐ సంఘంలో పనిచేస్తూ సిపిఎం పార్టీ సభ్యుడిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన 2015 నుంచి ఇప్పటి వరకు సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శిగా పనిచేసిండు. అంచెలంచెలుగా ఎదిగిండు. కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో ఆల్ ఇండియా కార్యదర్శిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. సీతారాం యేచూరి గారి మరణం ఈరోజు దేశ ప్రజల్ని దిగ్బంధికి గురి చేస్తూ ఉంది. ప్రధానంగా సిపిఎం పార్టీ శ్రేణులను బాధాలోకంలోకి దుఃఖంలోకి నెట్టినటువంటి పరిస్థితి ఉంది. సీతారాం యేచూరి గారు లేనటువంటి ఇది సిపిఎం పార్టీ శ్రేణులకు తీవ్రమైనటువంటి నష్టంగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. సీతారాం యేచూరి గారు చేసినటువంటి సేవల్ని ఈరోజు దానికి గుర్తుగా సిపిఎం పార్టీ 3 రోజుల పాటు సంతాప సభలు జరపాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏ పార్టీ కార్యక్రమాలు ఈ 3 రోజుల పాటు చేయొద్దు, సభలు సమావేశాలు ఇవేం లేవు. ఈ 3 రోజుల పాటు సీతారాం యేచూరి గారిని స్మరించుకుంటూ సీతారాం యేచూరి గారు చేసినటువంటి సేవల్ని మొత్తం ఆ ప్రజలందరికీ తెలియజేయడం కోసమే సభలు సమావేశాలు సంతాపాలు మౌనం పాటించడం ఇట్లాంటి యాక్టివిటీస్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉండే అటువంటి సిపిఎం పార్టీ శ్రేణులు ప్రజలు ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి యేచూరి గారి కార్యక్రమాలు సంతాప సభలు నిర్వహించాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇలా దేశంలో అన్ని పార్టీలకు అనుకూలంగా ఉండే అటువంటి నాయకుడు అదే క్రమంలో తను నమ్మినటువంటి సిద్ధాంతం విషయంలో ఎన్నడూ కూడా రాజీ పడనటువంటి నాయకుడుగా సీతారాం యేచూరి గారు ఉన్నారు. బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై ఉత్తమ పార్లమెంటరీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 976 సార్లు పార్లమెంటు లోపల ఎలాంటి వివాదం లేకుండా దేశానికి ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద స్పష్టమైనటువంటి ప్రసంగాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సీతారాం యేచూరి గారు రాజ్యసభ నుంచి రిలీవ్ అయ్యేటువంటి క్రమంలో పార్టీలకు అతీతంగా రాజ్యసభ సభ్యులు ఎంపీలంతా బాధపడ్డటువంటి తీరుంది. అట్లాంటి గొప్ప నాయకుడిని అట్లాంటి మేధావిని ఈరోజు దేశం కోల్పోయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకని సీతారాం యేచూరి గారు కోరుకున్నటువంటి ఆయన లక్ష్యం జనతా ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కావాలని, కార్మిక వర్గ నాయకత్వాన్ని రాజ్యం రావాలని, మహిళలందరికీ సమానమైనటువంటి హక్కులు రావాలని, విద్యారంగ సమస్యలు పరిష్కారం కావాలని, యువకులకు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలని, దున్నే వాళ్ళకే భూమి కావాలని, తర్వాత గుడిసెలేసుకున్నటువంటి పేదలకు ఇంటి పట్టాలు రావాలని, వారు చనిపోయే ముందు ఉమ్మడి వరంగల్ జిల్లా జక్తులుద్ది ప్రాంతంలోకి వచ్చి ఇవాళ పురుషవాసులకు అండగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. అందుకని వారు నమ్మిన సిద్ధాంతాన్ని సిపిఎం పార్టీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ వారి కుటుంబానికి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తారు.